తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీవీకేకు సపోర్ట్ చేయడంలో వీసీకే ఎటూ తేల్చడం లేదు. ఇప్పటివరకు మద్దతుపై క్లారిటీ ఇవ్వలేదు. వీసీకే సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అందులో విజయ్కు మద్దతుపై క్లారిటీ రానుంది. మద్దతు విషయంలో అంతిమ నిర్ణయం తిరుమావళవన్కు అప్పగిస్తూ వీసీకే కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీవీకేకు సపోర్ట్ చేయడంలో వీసీకే ఎటూ తేల్చడం లేదు. ఇప్పటివరకు మద్దతుపై క్లారిటీ ఇవ్వడం లేదు. వీసీకే సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అందులో విజయ్కు మద్దతుపై క్లారిటీ రానుంది. మద్దతు విషయంలో మాత్రం అంతిమ నిర్ణయం తిరుమావళవన్కు అప్పగిస్తూ వీసీకే కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ముందుగా అనుకున్నట్లే ఈ రోజంతా కూడా తమిళనాడు ఎపిసోడ్ సాగేటట్లే కనిపిస్తోంది. సాయంత్రం అయినా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించాలి. అయితే తమిళనాడు రాజకీయాల్లోనూ వీసీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కింగ్ మేకర్గా భావించాలన్నటువంటి ఆలోచన, ఆ తర్వాత ఇదే సరైన సమయం తన డిమాండ్ నెరవేర్చుకోవడానికి టీవీకే వద్ద అన్నటువంటి ఒక ఆలోచనతో తిరుమావళవన్ మరింత ఆలస్యం చేస్తున్నారనేటువంటి ఒక సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లోనూ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దళితులకి ఒక అవకాశం వచ్చింది. 1 ఇయర్ సామాజిక వర్గానికి సంబంధించి శాసించే సమయం ఇది వచ్చింది కనుక దాన్ని సరైన సమయంలోగా వాడుకోవాలి దాని అన్నటువంటి ఆలోచనతో వీసీకే పదే ఈ మాటలు చెప్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 50 ఏళ్లుగా తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలకి మద్దతుగా ఉన్నాం. కానీ ఈసారి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడంలో 1 ఇయర్ సామాజిక వర్గం ముందంజలో ఉంది, ప్రథమ స్థానంలో ఉంది. కేంద్రంగా మనమే ఉన్నాం కనుక సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి తన సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, తర్వాత ఓటర్లకు, ప్రజలకు వీసీకే పార్టీ ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. సో దీని వెనక మద్దతు తన దగ్గర ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలతో మద్దతు ఇవ్వడానికి సంబంధించింది ఒక రాజకీయ ఎత్తుగడ అయితే ఆ రాజకీయ ఎత్తుగడతో తన దగ్గర ఉన్నటువంటి తనకు కావాల్సినటువంటి డిమాండ్లను కూడా ఆయన టీవీకే దగ్గర చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎన్నికల్లో ఇక్కడ తమిళనాడులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి టీవీకే నేతలు ఎదురు చూస్తున్నారు. వీసీకే నేత తొలుత 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి తను అనౌన్స్ చేస్తారని ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు మారింది, మళ్ళీ 1 గంటకు మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే బయటికి వచ్చి మేము మిమ్మల్ని పిలవలేదు, ఈరోజు ప్రెస్ మీట్ ఉంటుందని మేము ఎక్కడా చెప్పలేదు, మీరుగా వచ్చారు కనుక మేము మీ దగ్గరకు వచ్చి ఒక సమాచారాన్ని చేరవేస్తున్నాము. మా కార్యనిర్వాహక కమిటీ సమావేశం ముగిసింది. ఆ సమావేశంలో మేము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. తమిళనాడు ప్రజల కోసం, తమిళనాడు బాగు కోసం, అలాగే 1 ఇయర్ సామాజిక వర్గానికి సంబంధించి పోరాడుతున్నటువంటి వీసీకే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా అందరి ఆమోదంతో తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అమలు చేసేలాగా వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో టీవీకే ముందు పెట్టేలాగా అన్ని బాధ్యతలు కూడా తిరుమావళవన్కు అప్పచెప్పాయని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన నేపథ్యంలో 4 గంటలకు తిరుమావళవనే నేరుగా వచ్చి ప్రకటన చేస్తారు అని కూడా వారు చెప్పిపోయారు. సో మరో 3 గంటల పాటు ఈ డ్రామా కొనసాగే అవకాశం ఉంది. అయితే తిరుమావళవన్ పెడుతున్నటువంటి 3 డిమాండ్లలో టీవీకే దగ్గర ఆన్ ద రికార్డ్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి డిప్యూటీ సీఎం పదవి కావాలి తన పార్టీలో వారికి. ఆయన ఇప్పుడు ఆల్రెడీ చిదంబరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఉన్నాడు కనుక దానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా తిరుచి నుంచి పోటీ చేసి ఈస్ట్ నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం కావాలన్నది ఆయన కోరిక. అలాగే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వ పదవులు కావాలి అన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డిమాండ్లకు సంబంధించి కీలకంగా చర్చ జరుగుతుంది. వేరే ఇంకేమీ లేదు. వీటన్నిటికీ సంబంధించి 4 గంటల క్లారిటీ వస్తే వీసీకే మద్దతిస్తే మొత్తం దీనికి సంక్షోభానికి తెరబడుతుంది. లేదంటే మళ్ళీ అన్నాడీఎంకేని ఉపయోగించి ప్రభుత్వం ఇక్కడ ఢిల్లీ కుట్రలకు పాల్పడుతుందని చెప్పి వామపక్షాలు చెప్పినట్టుగా మళ్ళీ పొలిటికల్ సంక్షోభం అంతా మొదటి నుంచి స్టార్ట్ అవుతుందని మనం భావించాలి.